రీసెంట్‌గా వచ్చిన ఏపీ కానిస్టేబుల్‌లో 0.5 మార్క్స్, 1 మార్క్స్‌లో మీ రిజల్ట్ మీకు జాబ్ రాకుండా ఉండుంటదో, ప్రతి ఒక్కరికి బాధ ఉంటది. సహజమే. ఇప్పుడు నేను గూడా 0.5 మార్క్స్‌తో ఎస్ఐ కోల్పోయినోడినే. నాకు ఆ బాధ ఎలా ఉంటదో తెలుసు. ఇప్పటికి 10 డేస్ అయిపోయింది. మీరు ఎంత ఫాస్ట్‌గా దాని నుంచి కోలుకొని, ఆ డిప్రెషన్ నుంచి, ఈ సొసైటీ నుంచి, ఈ మాటల నుంచి మీరు ఎంత త్వరగా కోలుకొని బయటకొచ్చి నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వగలుగుతారో, అంత త్వరగా మీ సక్సెస్ అనేది మీరు అవ్వగలుగుతారనమాట. అండ్ ఇంకోటేందంటే గవర్నమెంట్ జాబే లైఫ్ కాదు. బియాండ్ ద గవర్నమెంట్ జాబ్స్ మనకి చాలా లైఫ్ ఉంటది. కాపోతే మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి. మీకు టైమ్ ఇవ్వాలి. ఇది నాట్ అబౌట్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దీంట్లో ఒక్కటే కాదు. లైఫ్‌లో గూడా అది లవ్ గావచ్చు, ఒక ఎగ్జామ్‌లో గావచ్చు, దేంట్లో అయినా. ఒకటేదైనా పోయింది అంటే మీకు ఇంకో ఆపర్చునిటీ అనేది వెయిట్ చేస్తున్నట్టే. కాబట్టి మీరు ఈ ఫేస్ నుంచి ఎంత త్వరగా బయటకొస్తే మీ లైఫ్ అంత కలర్‌ఫుల్‌గా మారద్దనమాట. ఇప్పుడు మీకు అనిపియొచ్చు చెప్పడం ఈజీ కానీ రియాలిటీలో చాలా వేరుగా ఉంటది. నేను ఫెయిల్యూర్‌ని అనుకుంటారు. కానీ మీరు ట్రై చేయాలి. మీరు మీ 100% ఇస్తేనే నెక్స్ట్ రిజల్ట్ అనేది ఉంటది. ఇప్పుడు తాగి తిరగడమో, లేపోతే దీని గురించి రోజు బాధపడడం, థింక్ చేయడం ఇది సింపుల్. కానీ దీని నుంచి ఎంత త్వరగా బయటకొచ్చి మీరెంత కష్టపడడం, ఎంత హార్డ్ వర్క్ మీ మీద మీరు చేసుకుంటారో అంత త్వరగా గెట్ ఆన్ అవుతారు. మీరు ఎంత థింక్ చేస్తా ఉంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్‌లో అంత వెనక్కి పడిపోతా ఉంటారనమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంత దాకా వచ్చారంటే మీలో మంచి సబ్జెక్టే ఉంటది. నెక్స్ట్ ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేమి సేమ్ ఎగ్జామ్స్ ఇదే టాపిక్స్ మీద ఇదే సిలబస్‌తో ఉన్నాయి. ఇయన్నీ మీరు చూసుకొని ఎంత ఫాస్ట్‌గా ముందుకు రాగలిగితే అంత త్వరగా సక్సెస్ అవుతారు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటికే 10 డేస్ అయిపోయింది. మంచిగా కమ్‌బ్యాక్ ఇవ్వండి. అందరికి ఆల్ ది బెస్ట్. మంచిగా చదవండి.